హాయ్ మా, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా? సారీ, మీకు విష్ చేయడం మర్చిపోయాను. నేను అసలు ఏంటో ఈసారి విష్ చేయలేకపోయాను. ఆ, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా. ఓకే, సో ఇది నా ఫేవరెట్ రూమ్ మా ఇంట్లో, నా లైబ్రరీ. సో దీంట్లో అన్ని రకాల బుక్స్ ఉంటాయమ్మా. అంటే వేదాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి, ఇతిహాసాలు ఉంటాయి, అలానే నా సబ్జెక్ట్ ఉండే బుక్స్ ఉంటాయి, బ్యూటీ బుక్స్ ఉంటాయి, స్పిరిచువల్గా, తర్వాత ఓషో గారి ఉంటాయి, నాకు ఇష్టమైన వాళ్ళవి అనమాట. చాలా బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. అలానే మనల్ని మార్చే బుక్స్ మోటివేషనల్ బుక్స్ ఉంటాయి. ఇంకా నాకు ఇష్టమైనవి స్టోరీ బుక్స్ కొన్ని ఉంటాయి. స్టోరీ బుక్స్ అంటే వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఇవ్వరు మా. అందుకని ఈ మధ్య కొనడమే మానేశాను అసలు నేను. మనకన్నీ ఇప్పుడు వీడియోస్లో వస్తూ ఉన్నాయి కదా, అంతా స్టోరీ చదువుతూ ఉన్నారు కాబట్టి అవసరం కూడా లేదనుకున్నాను. కానీ బుక్స్ ఉంటే ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్టు మా. అవునంటారా కాదంటారా చెప్పండి? నేనైతే ఇంకా ఏమనుకుంటానంటే మనకు మంచి మంచి ఆలోచనలు బుక్స్ చదివితే వస్తాయి. మనల్ని మనం మార్చుకోవాలంటే కూడా కొన్ని బుక్స్ చదివి మార్చుకోవచ్చు. ఎలా ఉంటే నచ్చుతామో అలా అన్నమాట. సో మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నేను చాలా ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటాను టైం దొరికితే అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే టైం పెట్టుకుంటాను మా, రోజుకి 1.5 to 2 hours అనమాట. ఏదో ఒక బుక్ చదువుతాను. అది నా సబ్జెక్ట్ బుక్ కానివ్వండి, 2-3 బుక్స్ కూడా చదువుతాను. స్పిరిచువల్గా కానివ్వండి, తర్వాత ఇట్లా చూడండి కొన్ని బుక్స్ మీకు చూపిస్తాను. వాబీ సాబీ, జపాన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మా, అంటే స్థితప్రజ్ఞతతో ఎలా ఉండాలి అనేది వాబీ సాబీ చెప్తుంది. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒకసారి. అలానే ఇకిగాయ్, ఇది కూడా జపాన్ వాళ్ళదే. ఇది కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఎలా బ్రతుకుతారు, దానికోసం ఇకిగాయ్ని ఫాలో అవుతారు. ఇది నేను దాదాపు 2-3 years బ్యాకే కొన్నాను ఈ బుక్ని. కాకపోతే ఏంటంటే మీకు ఇంతవరకు నేను ఒకసారి చెప్పాను అనుకుంటాను, నాకు గుర్తుండి, ఊరికే చెప్పానేమో తెలియదు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటాయి మా. ప్రపంచంలోనే చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే వాళ్ళు జపాన్లో ఎక్కువ మంది ఉంటారు, మీకు తెలిసిందే అందరికీ. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, మైండ్ని రిలాక్సింగ్గా ఎలా పెట్టుకుంటారు అనేది ఈ 2 బుక్స్ చెప్తాయి. అలానే ఎలాంటి ఫుడ్ తింటారు, ఎలా నిద్రపోతారు,
వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్తాయమ్మా ఈ 2 బుక్స్. ఇలా అన్నమాట. ఏంటంటే కొంచెం ఏదన్నా బోర్ అనిపించినప్పుడు కూడా బుక్ చదివాము అంటే చాలా బాగుంటాయి. రమణ మహర్షులు గారివి చాలా ఉంటాయి నా దగ్గర, ఓషో గారివి ఉంటాయి బుక్స్. అందరు అంటారు ఓషో అట్లా ఇట్లా అని చెప్పేసి, కానీ ఓషో గారు కూడా స్థితప్రజ్ఞులు. ఆయన గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేస్తారు, కానీ ఆయన బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది. నా దగ్గర మోర్ దాన్ 15 బుక్స్ ఉంటాయి ఓషో గారివి. దాంట్లో స్వేచ్ఛ ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసా. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు అని చెప్తారు. మీరు స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు, బాధ్యతతో కూడిన స్వేచ్ఛే మనకు అవసరం, లేకపోతే జంతువుల్లాగా అయిపోతాము అని చెప్పేసి అనమాట. అంటే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు, మీరు ఈ మధ్య వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా, స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి, ఆడవాళ్ళకి ఎలాగైనా డ్రెస్ చేసుకోవాలి అనేది. అలాంటి వాళ్ళు ఇలాంటి బుక్స్ చదివితే బాగుంటుందేమో. స్వేచ్ఛ అంటే ఏంటి అనేది తెలుస్తుంది, ముఖ్యంగా ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అమ్మ ఒక మాట అంటే మాకు స్వేచ్ఛ లేదనుకుంటారు పిల్లలు, హస్బెండ్ ఒక మాట చెప్తే స్వేచ్ఛ లేదనుకుంటారు, భార్య ఒక మాట చెప్తే స్వేచ్ఛ లేదనుకుంటారు. మనుషులు మంచి సంబంధాలతో ఉండాలి అంటే పరిమితితో కూడిన స్వేచ్ఛ అవసరమ్మా, బాధ్యతతో కూడిన స్వేచ్ఛ అవసరం. లేదు అంటే బలాదురుగా అయిపోతారు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్క బుక్ గురించి నీట్గా చెప్పమంటే చెప్తాను. ఓషో జీవితం ఒక సందేశం, ఆయన గురించి జీవిత చరిత్ర కాదు, వేరే వాళ్ళు రాశారు ఆయన గురించి, చాలా బాగుంటుందమ్మా. అంటే ఆయన స్పీచెస్ కొన్ని ఉంటాయి దీంట్లో, మెస్మరైజింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలి, క్యాజువల్గా చదువుదాంలే అనుకుంటే ఇలాంటి బుక్స్ చదవలేరుమా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓషో బుక్స్ చదవండి. మీకు అసలు ఏంటి, మన సమాజం ఏంటి అనే అవగాహన కూడా వస్తుంది. అంటే మనకు తెలియదా అని కాదు, మనకు తెలిసింది చాలా తక్కువ. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మతాచారులు, రాజకీయవేత్తలు, ఆత్మవంచకుల ముఠాని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తారనమాట. అంటే మనకు ఫన్నీగా అనిపిస్తుంది, కానీ ఫ్యాక్ట్స్ ఎలా మనం మోసపోతున్నాం వాళ్ళ చేతుల్లో అనేది ఈ బుక్లో భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా, చాలా బాగా అన్నమాట. ఇకపోతే నా ఫేవరెట్ హీరో కృష్ణదేవరాయలు. నాకు ఈ బుక్ ఇప్పటికి నేను ఎన్నిసార్లు చదువుంటానో నాకే తెలియదు. ఇది 3rd బుక్ చేంజ్ చేశాను చినిగిపోతే అనమాట. ఎందుకంటే కృష్ణదేవరాయలు గ్రేట్ కింగ్ మా. అసలు మన హిస్టరీలో కృష్ణదేవరాయలు అంటే స్వర్ణయుగం అంటారనమాట. నాకు మరీ ఆ చాప్టర్ చదవాలి అంటే చాలా చాలా ఇష్టం. అంటే మనుషులందరూ ఎంత రిచ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ పెరట్లో ఏం తోటలు ఉండేవి, బజార్లలో ఏమి అమ్మేవాళ్ళు, రత్నాలు రాసులుగా పోసి మన కళ్ళకు కట్టినట్టు వర్ణించారనమాట ఈ బుక్లో. శ్రీ కృష్ణదేవరాయ వైభవం దీని పేరు. సో తెలుగు సమితి అని ఉంది, రైటర్ పేరు నాకు గుర్తులేదు మా. నేను రాసుకొని కూడా మై ఫేవరెట్ కింగ్ అని చెప్పి రాసుకొని ఉన్నాను కృష్ణదేవరాయలది. సో ఇలా అంటే ఈ రూమ్లో ఉండే ప్రతి బుక్స్ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నవే. అన్నీ చదివానా అంటే చాలా టచ్ చేశాను మా, చాలా చాలా టచ్ చేశాను. కంప్లీట్ చేసినవి కొన్నే ఉన్నాయి, కొన్ని బుక్స్. చెప్పాను కదా, బుక్స్ మనకు ఒక మంచి స్నేహితుడు. మన ఆలోచనలు మార్చుకోవాలన్నా, గొప్ప ఆలోచనలు రావాలన్నా బుక్స్ చదవండి. మీకు అసలు లోన్లీనెస్ అనేది ఉండదు మా, నిజం. ఇది ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు ఒక మంచి బుక్ పట్టుకున్నారు అంటే దిగులుని మర్చిపోతారు. రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి బుక్ని పట్టుకున్నారు అంటే రిలాక్స్ అయిపోతారు. మనం చూడని, మనకు తెలియని ఎన్నో విషయాలు బుక్స్ నేర్పిస్తాయి. నేనేం చెప్తానంటే మీరు చదవండి, మీ పిల్లలకి కొంచెం నేర్పించండి, బాగుంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మా. కొన్ని బుక్స్ గురించి ప్రతి నెలలో ఒక వీడియో లేదా 2 వీడియోస్ చేస్తాను, ఓకేనా? సో కామెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తుంటాను, మీరు ఏం కామెంట్స్ పెడతారని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.